1 in 6 కపుల్స్కి ఈ ఫర్టిలిటీ సమస్య ఉంటుంది. అందులో ఒక 5% మందికి ఐవీఎఫ్ అవసరం పడుతుంది. సో ఎలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం పడుతుంది అంటే, ఆడవాళ్ళకి, మనం ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తే ఒకటేంటి, ఈ మధ్య మనం సర్వసామాన్యంగా చూసుకునేది ఏజ్ ఎక్కువైపోయి, అంటే పెళ్ళిళ్ళు లేట్ అయ్యి కెరియర్ ద్వారానో వాట్ ఎవర్. సో పెళ్ళిళ్ళు లేట్ అయిపోయి యూజువలీ పెళ్ళిళ్ళు అయ్యి వీళ్ళు ప్రెగ్నెన్సీని ఆలోచించేటప్పటికి 30 దాటిపోతుంది. అప్పుడు ఈక్వాలిటీ పడిపోయి న్యాచురల్ ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి అండ్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. సో అలాంటి వాళ్ళకి ఈ మధ్య బాగా ఐవీఎఫ్ హెల్ప్ చేస్తుంది. సో అడ్వాన్స్డ్ ఏజ్ అంటాం, ఉమెన్స్ ఏజ్. సెకండ్ది ఏంటంటే, ఎగ్ స్పర్మ్ కలుసుకునే ప్లేస్ హ్యూమన్ బాడీలో ఆడవాళ్ళ యొక్క ట్యూబ్స్లో, యూట్రస్కి ట్యూబ్స్ అతుక్కొని ఉంటాయి. సో అందులో ఎగ్ స్పర్మ్ కలుస్తాయి అన్నమాట. సో ఆ ట్యూబ్ కనుక డ్యామేజ్ అయ్యి ఉండి, అంటే ఇన్ఫెక్షన్స్ ద్వారానో లేదా ఎండోమెట్రోసిస్ అనే కండిషన్ ద్వారానో ఆ ట్యూబ్ బాగా డ్యామేజ్ అయిపోయి బ్లాక్ అయిపోతే ఈ ఫలదీకరణ, ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అందులో అవ్వదు. సో ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళలో ఇది ఆడవాళ్ళ సమస్యలు.